హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం డ్యూయల్ స్టార్టర్, మన ఇంత ముందు వీడియోలో స్టార్టర్ అంటే ఏంటి, ఈ స్టార్టర్లో ఎన్ని రకాలు ఉంటాయి, స్టార్టర్ వల్ల ఉపయోగం ఏంటి అనే దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరికైనా స్టార్టర్ల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి స్టార్టర్లో మొట్టమొదటి స్టార్టర్ డ్యూయల్ స్టార్టర్ అండి. ఇది చాలా సింపుల్. డ్యూయల్ స్టార్టర్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకునేది ఈ డ్యూయల్ స్టార్టర్. డ్యూయల్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. ఈ డ్యూయల్ స్టార్టర్లోని ముఖ్యమైన పార్ట్స్ ఏముంటాయి, అలాగే వైరింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వీటి మీద మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. దాని ద్వారా మన నోటిఫికేషన్ అన్ని మీకు వస్తాయి. ఇప్పుడు డ్యూయల్ స్టార్టర్లో మెయిన్ పార్ట్స్ ఏంటి అని చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీబీ ఆర్ ఎంపీసీబీ అనేది ఇన్కమింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి కాంటాక్టర్, నెక్స్ట్ వచ్చేసి ఓవర్లోడ్ రిలే. ఈ కాంటాక్టర్ అనేది మన మోటార్కి ఆన్ ఆఫ్ అనేది సప్లై డైరెక్ట్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓఎల్ఆర్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఓఎల్ఆర్ మన మోటార్ పైన యాంప్స్ అనేది ఉంటుందండి. యాంప్స్ నేమ్ ప్లేట్ మీద చూసినట్లయితే మనం ఎంత హెచ్పికి ఎంత యాంప్స్ రావాలి అని ఉంటుంది. ఆ యాంప్ సెట్టింగ్ అనేది ఈ ఓఎల్ఆర్లో మనం చేసుకుంటాం. అంటే ఆ ఓఎల్ఆర్లో యాంప్ సెట్టింగ్ అనేది అంత చేసుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ పొటెన్షియోమీటర్ అని ఉంటుంది కదా, పాట్ లాగా, దీంట్లో యాంప్ రేజ్ ఉంటుంది. ఈ యాంప్ రేటింగ్ మనకి మోటార్ తగ్గట్టుగా ఇందులో పెట్టుకోవాలి. ఆ లోడ్ కనుక యాంప్స్ దాటింది అనుకోండి, ఈ ఓవర్లోడ్ రిలే ఏం చేస్తుందంటే ట్రిప్ చేస్తుంది మోటార్ని వెంటనే. సో దాని యొక్క ఉపయోగం ఓఎల్ఆర్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఓఎన్సి, పుష్ బటన్స్. ఈ ఎన్ఓఎన్సీల మీద నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. ఎందుకంటే ఎలక్ట్రికల్లో ఎన్ఓఎన్సీ అనేది తెలియకుండా మనం ఏది చేయలేమండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే ఎన్ఓఎన్సీ చాలా హార్ట్ లాంటిదండి ఈ ఎలక్ట్రికల్కి. ఎందుకంటే ప్రతి ఇష్యూలో కూడా ఈ ఎన్ఓఎన్సీ అనేది లేకుండా వర్క్ అనేది జరగదు. సో దానికోసమని ఎన్ఓఎన్సీ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఇప్పుడు ఈ డ్యూయల్ స్టార్టర్లో ముఖ్యంగా 2 రకాల వైరింగ్లు ఉంటాయండి. ఏ స్టార్టర్ అయినా సరే, ఒకటి కంట్రోల్ వైరింగ్, 2 పవర్ వైరింగ్. ఈ కంట్రోల్ వైరింగ్, పవర్ వైరింగ్ గురించి ఒకసారి ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇది పవర్ సర్క్యూట్, ఇది కంట్రోల్ సర్క్యూట్. ఓకేనండి, దీన్ని కంట్రోల్ వైరింగ్ అంటాం, దీన్ని పవర్ వైరింగ్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ వైరింగ్ చూసినట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు ఎంసీబీ అండి. ఫస్ట్ ఎంసీబీ కనెక్షన్ L1, L2, L3 అంటే ఆర్వైబీనే మనం L1 లైన్ 1, లైన్ 2, లైన్ 3 3 ఫేజ్లు మనం 3 ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంసీబీ యొక్క సింబల్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టర్. ఈ కాంటాక్టర్ అనేది ఇది కాయిల్ యొక్క సింబల్. ఇది కాంటాక్టర్ ఆపరేట్ అయినప్పుడు ఇలాగా క్లోజ్ అయ్యి ఎన్ఓ కాస్త ఎన్సీ కింద అవుతుంది. అవి సప్లై అనేది కిందకు వస్తుంది. కిందకు వచ్చి ఈ మోటార్ అనేది తిరుగుతుంది. ఈ మధ్యలో ఈ బాక్స్ టైప్ ఉన్నది చూసారా, ఇది వచ్చేసి ఓవర్లోడ్ రిలే. ఇది ఓవర్లోడ్ రిలే యొక్క సింబల్. ఈ ఓవర్లోడ్ రిలేలోనే మనం టైమింగ్ అని పెట్టుకుని ఆ రేంజు యాంప్స్ అనేది పెరిగినప్పుడు ఈ మోటార్ అనేది ట్రిప్ చేస్తుంది. ఇది ఓన్లీ పవర్ వైరింగ్ అండి. ఓకే, ఇది వచ్చేసి ఓన్లీ పవర్ వైరింగ్. మనం కంట్రోల్ వైరింగ్ చూసినట్లయితే ఇక్కడ ఉన్నది కదా, ఈ కంట్రోల్ వైరింగ్లో ఫస్ట్ వచ్చేసి ఒక ఫ్యూజ్ ఇచ్చారు. ఫ్యూజ్ తర్వాత ఎంసీబీ ఉన్నది. ఎంసీబీ ఆర్ ఫ్యూజ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంసీబీ కూడా ఇచ్చారు. ఎంసీబీ తర్వాత వచ్చి ఓవర్లోడ్ రిలే. ఓవర్లోడ్ రిలే అన్నది చూసారా, దీని యొక్క ఎన్సీ ఉన్నదండి. దీని యొక్క ఎన్సీ, ఈ ఎన్సీని తీసుకుని సిరీస్లో స్టాప్ బటన్కి ఇచ్చారు. మీరు గమనించినట్లయితే ఇది అంతా సిరీస్లో ఉంటుందండి. ఇప్పుడు ఎంసీబీ నుంచి ఓవర్లోడ్ రిలే నుంచి స్టాప్ బటన్కి. ఓకే, స్టాప్ బటన్ ఎన్సీ నుంచి తీసుకుని ఇక్కడ స్టార్ట్ బటన్కి ఇచ్చారు. ఈ స్టార్ట్ బటన్ నుంచి C1 ఫర్ హోల్డింగ్ అంటే ఈ కాంటాక్టర్ అనేది ఉన్నది కదా, ఈ కాంటాక్టర్కి ఎన్ఓ టెర్మినల్, ఇంకొక టెర్మినల్ ఉంటుందండి. మొత్తం 4 పోల్స్ ఉంటాయి, లేదా 3 పోల్స్ ఉన్నప్పుడు ఎడెన్ బ్లాక్ యూజ్ చేస్తాం. ఎడెన్ బ్లాక్ అంటే కాంటాక్టర్ పైన మనం ఒక చిన్న ఈ ఎన్ఓఎన్సీని మనం యూజ్ చేసుకోవడానికి, అంటే ఆన్ ఆఫ్ పుష్ బటన్స్కి లేదా ఇండికేషన్ ల్యాంప్లకి ఏమైనా వేరే ఇంటర్లాకింగ్కి ఈ ఎడెన్ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అలాగా ఇది హోల్డింగ్ అండి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. హోల్డింగ్ అంటే ఏంటి అంటే, మన ఇక్కడ వర్క్ ఎలా జరుగుద్ది అంటే, స్టార్ట్ బటన్ నొక్కామండి. స్టార్ట్ బటన్ నొక్కినప్పుడు డైరెక్ట్ సప్లై అనేది ఇక్కడ వరకు వచ్చి ఉన్నది కదా, ఎంసీబీ అనేది ఆన్ చేసాం, ఆన్ అవుతుంది. సప్లై అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వచ్చి స్టార్ట్ బటన్ నొక్కగానే జరిగేది ఏంటంటే డైరెక్ట్గా కాంటాక్టర్ ఆన్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ హోల్డింగ్ లేకుండా ఎలా జరుగుద్దో ఒకసారి ఆలోచించండి. ఇది నొక్కినప్పుడు ఇది ఆన్లో ఉంటుంది, వదిలేస్తే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది కదా, ఓపెన్ అయిపోయి ఇది ఆగిపోతుంది. కాంటాక్టర్ అనేది సప్లై అనేది వెళ్ళదు. సో అప్పుడు ఏమవుతుంది,
మనం ఈ హోల్డింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఇది ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఆన్ బటన్ అనేది ప్రెస్ చేసిన వెంటనే ఈ కాంటాక్టర్ ఆన్ అవుద్ది. కాంటాక్టర్ ఆన్ అయిన వెంటనే ఇది ఆన్ అయింది కదా! ఇది ఆన్ అయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ సప్లై వచ్చింది ఈ హోల్డింగ్‌కి. సో, మనం ఇది నొక్కిన వెంటనే ఏమైందంటే, ఈ కాంటాక్టర్ ఆన్ అయింది. కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు దీన్ని ఇలా పట్టుకుంది. అప్పుడేమైంది సప్లై అనేది ఇలా వస్తుంది. ఈ స్టార్ట్ బటన్ మనం వదిలేసినా సరే, ఈ హోల్డింగ్ అంటే నొక్కి పట్టుకోవడం. అలాగా దీని నుంచి ఇలా తిరిగి ఈ కాయిల్‌కనేది కంటిన్యూస్ అవుతుంది. ఎప్పటి వరకు? మళ్ళీ మనకి పవర్ ఇక్కడ కట్ అయ్యే వరకు ఇది ఆన్‌లోనే ఉంటది. లేదా ఇక్కడేమన్నా ఓవర్‌లోడ్ రిలే ట్రిప్ అవ్వాలండి. ఇక్కడ ఓవర్‌లోడ్ రిలే వాడుకున్నాం మనం. ఇది లోడ్ ఎక్కువైపోయి ట్రిప్ అయినా ఇది ఆగుతది. మళ్ళీ మనం వచ్చి ఆన్ చేసే వరకు ఆన్ అవ్వదండి. ఇది స్టార్టర్ యొక్క ముఖ్య ఉపయోగం. ఎందుకంటే ఎంసీబీ ఏదన్నా పట్టుకున్నాం అనుకోండి, మనం ఆన్ చేస్తే ఆన్ అవుతది. ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతది. ట్రిప్ అయినప్పుడు మాత్రమే మనం ఆన్ చేయవలసొస్తది. కానీ ఇదేంటంటే పవర్ పోయినా, పవర్ వచ్చినా సరే ఎంసీబీ అనేది ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటది. ఇదొచ్చేసి అలా కాదండి. పవర్ పోతే గనక మనకు మొత్తం ఆగిపోతది. అలాగే పవర్ వస్తే మనం ఆన్ చేస్తేనే ఆన్ అవుతది. ఓకేనండి. ఇది డ్యూయల్ స్టార్టర్ యొక్క ముఖ్య డ్రాయింగ్. మినిమమ్ ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇది అర్థమైతేనే నెక్స్ట్ స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ ఎలా ఉంటది? డ్రైవ్ ఎలా ఉంటది? ఈటిలి గురించి మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంటది. దీనికి ప్రాక్టికల్‌గా కూడా మనం దీన్ని చూసి ప్రాక్టికల్‌గా కూడా ఒకటి డ్యూయల్ స్టార్టర్ అనేది రెడీ చేద్దాం. అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇది పవర్ వైరింగ్ గురించి, కంట్రోల్ వైరింగ్ గురించి ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా! చూసారు కదండీ! ఇది డ్యూయల్ స్టార్టర్‌లో పవర్ వైరింగ్ అంటే ఏంటి? కంట్రోల్ వైరింగ్ అంటే ఏంటి? ఇది ప్రతి ఒక్కరికి ఎలక్ట్రికల్‌లో ఫీల్డ్‌లో ముందుకెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి తెలిసుండాలండి. ఇది చాలా ప్రతి ఒక్క ట్రైనీ కూడా స్టార్ట్ చేసేది డ్యూయల్ స్టార్టర్ నుంచండి. మినిమమ్ అండి. ప్రతి ఒక్కరికి తెలిసుండాలి. ఈ డ్యూయల్ స్టార్టర్‌ని నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్‌గా ఎలా చేయాలి? ఈ వైరింగ్ ఎలా చేయాలి? ఈ డ్రాయింగ్ ఎందుకు మన దగ్గర ఉండాలి? డ్రాయింగ్ ద్వారానే మనకి ఎలా డ్రాయింగ్ ద్వారా మనం ఈ వైరింగ్ అనేది ఎలా చేయొచ్చు అనే దాని మీద మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియచేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.